హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'జెనో' ఇదొక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు గైస్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. ఒక ఏలియన్ అర్త్ మీదకి ఒక చిన్న స్పేస్ షిప్‌లో వస్తుంది. ఇఫ్ మీరు 'డ్రాగన్ బాల్ జీ' చూసుంటే అందులో వెజిటా ఫస్ట్ టైమ్ అర్త్ మీదకి ఒక చిన్నగా రౌండ్‌గా ఉండే ఒక స్పేస్ షిప్‌లో వస్తాడు కదా! అలాంటి ఒక స్పేస్ షిప్‌లో ఒక ఏలియన్ వస్తుంది. ఒక ఇన్సిడెంట్ వల్ల ఏలియన్‌కి ఆ అమ్మాయికి మంచి బాండ్ క్రియేట్ అవుతుంది. సో, అమెరికన్ పోలీస్ వాళ్ళు ఆ ఏలియన్ ల్యాండ్ అయిన ప్లేస్‌లో భూమి మీద ఉండే ఆ మార్క్స్ చూసి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ పోలీసుల నుంచి ఏలియన్‌ని ఎలా సేవ్ చేసింది? అసలు సేవ్ చేసిందా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. ఫస్ట్‌లీ స్టోరీ రొటీన్‌గా ఉన్నా ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మూవీస్ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఏలియన్స్ కానీ, దయ్యాలు కానీ నిజంగా సైంటిఫిక్‌గా ప్రూవ్ అవ్వలేదు కదా! అందుకే హారర్ అన్నా, సైన్స్ ఫిక్షన్ అన్నా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 'జెనో' మూవీ విషయానికొస్తే స్టోరీని ఎక్కువ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదనిపించింది. స్టోరీ మొత్తాన్ని సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంచేశారు. బేసిక్‌గా చెప్పాలంటే చిన్న పిల్లల కోసం మాత్రమే తీసిన మూవీలా అనిపించింది. అండ్ ఆ ఏలియన్ లుక్స్ అయితే చాలా చీప్‌గా ఏదో ఒక రకంగా ఉన్నాయి గైస్. ఇఫ్ మీరు 'వెనమ్' మూవీ చూసుంటే అందులో ఆ మాన్‌స్టర్ ఉంటుంది కదా! కొంచెం అలానే అనిపించింది. అండ్ ఏలియన్ స్క్రీన్ మీద ఉండే సీన్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ అయితే అబ్బా! అస్సలేం నచ్చలే నాకైతే. ఒకసారి మూవీ అయిపోయింది కానీ మళ్ళీ మిడ్ క్రెడిట్స్‌లో ఒక చిన్న ట్విస్ట్‌తో క్లోజ్ చేశారు. ఎండింగ్ కూడా నాకు అస్సలేమి నచ్చలేదు గైస్. సో, ఇఫ్ మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి వాళ్ళతో ట్రై చేయొచ్చు. లేకపోతే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ జస్ట్ ఫర్ కిడ్స్, నాట్ ఫర్ అస్. సో, ఇది గైస్ 'జెనో' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.